ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఈరోజు మనము ఈ వీడియోలో అయితే మరొక సరికొత్త గ్యాడ్జెట్ అన్బాక్స్ చేసి అయితే చూద్దాము. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే OnePlus Buds. ఓకే, అండ్ ఇవి వచ్చేసరికి TWS ఇయర్ ఫోన్స్ అండి. ఇంతకుముందు మీరు చూసుకుంటే మన ఛానల్లో ఇంకొక TWS ఇయర్ ఫోన్స్ కూడా అన్బాక్స్ అయితే చేసాము. అవి ఏంటంటే ఫంకల్ AI TWS ఇయర్ బడ్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా కానీ ఆ ఛానల్ అంటే ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను కార్ట్లో వదిలేస్తున్నాను, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ బర్డ్స్ని అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేద్దాము. అండ్ నేను వీడియో ఎండింగ్లో అయితే దీని యొక్క ప్రోస్ కాన్స్ అంటే నాకు ఏం నచ్చాయి ఏం నచ్చలేదు అయితే చెప్తాను. అలానే ఇవి 5000 రూపీస్కి వర్తా కాదని కూడా అయితే చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం మోటివేషన్ లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా ఉంది OnePlus Buds. అండ్ ఇక్కడ చూడొచ్చు కదా, OnePlus Buds నాట్ బ్లూ అని రాసింది. అండ్ మనం సైడ్కి చూసుకుంటే ఈజీ టు యూస్, సౌండ్ క్వాలిటీ, ఇంకొకసారికి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, 30 hours ఎండ్యూరెన్స్ విత్ ర్యాప్ ఛార్జ్ అని ఉంది. పైన ఏం లేదు, కింద ఏం లేదు. సో ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. బాక్స్ చూసుకుంటే మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బడ్స్ కలర్ చూడొచ్చు కదా, బ్లూ నాట్ బ్లూ. అండ్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ చెక్ చేయొచ్చు దాని మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ ప్రైస్ వచ్చేసరికి చూసుకుంటే మనకి 4990 రూపీస్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఈ రోజు అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చెక్ చేద్దాము ఎలా అంటే మనకి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఏంటి అని. సో బాక్స్ అన్బాక్స్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫస్ట్ చూడడానికి ఏంటంటే డైరెక్ట్గా బడ్సే ఉన్నాయి. సో బడ్స్ పక్కన పెట్టేస్తే ఇంకా లోపల ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. బడ్స్ పక్కన పెట్టేసుకొని లోపల ఇంకేమేమో కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో జస్ట్ ఇదేం లేదు, బాక్స్ ఉంది, లోపల ఇంకో బాక్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల అయితే కొంచెం మనకి పేపర్ వర్క్ ఉంది, లైక్ యూజర్ గైడ్ అండ్ OnePlus సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు చిన్నది. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి Type-C కేబుల్. సో ఎస్, ఈ బడ్స్ మనకి Type-C కేబుల్తో వస్తున్నాయి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి Type-A ఉంది. అండ్ నెక్స్ట్ మనము బడ్స్ చూసుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా బాక్స్ అయితే ఇలా ఉంది మనకి. ఇక్కడ పైన అయితే మనకి LED లైట్ ఉంది, కింద Type-C ఛార్జింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఇచ్చారు. సో బాక్స్ చూడటానికి అయితే బాగుంది, హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే లోపలైతే గ్రీన్ అంటే ఒక రకమైన గ్రీన్ కలర్, ఇది ఎల్లో అని చెప్పొచ్చు, లేకపోతే ఎల్లో గ్రీన్ మిక్స్ అని చెప్పొచ్చు. అండ్ బడ్స్ కూడా చూసుకుంటే బ్లూ కలర్లో ఉన్నాయి. సేమ్ అదే కలర్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఫాలో అయ్యారు. అండ్ సేమ్ దీంట్లో కూడా అలానే ఉంది. అండ్ ఈ బడ్స్ వచ్చేసరికి మనకి హాఫ్ ఇన్ ఇయర్ అనమాట, అంటే ఫుల్ ఇయర్లోకి వెళ్ళవు. మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఇవి కూడా హాఫ్ ఇన్ ఇయర్. అండ్ సింపుల్ ఇంతే ఉంది. మనం దీన్ని పేర్ చేసి చూద్దాము. పేర్ చేయడం అయితే చాలా ఈజీ, ఏం లేదు, జస్ట్ మనము ఓపెన్ చేసి పట్టుకొని అంటే ఆటోమేటిక్గా మనకి బ్లూటూత్ ఆన్లో ఉంటే ఇక్కడ చూపిస్తుంది మనకి OnePlus Buds అని చెప్పి. ఇక్కడ మనకి చూపిస్తుంది కదా పైన చేయాలా అని చెప్పి. సో మనం జస్ట్ కనెక్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే క్యాప్ ఓపెన్ చేసి పెట్టగానే మనకి ఇదేంటంటే ఫాస్ట్ కనెక్ట్కి సపోర్ట్ ఉంటే మన మొబైల్లో ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతాయి. స్టిల్ పేరింగ్ అని వస్తుంది మనకి, చూడొచ్చు కదా ఇక్కడ కనెక్ట్ అయిపోయాయి మనకి. సో ఇప్పుడు నేనైతే నేను సాంగ్స్ ప్లే చేస్తున్నాను నా ఫోన్లో. అండ్ ఎప్పుడైతే నేను తీస్తానో చెక్ చేశారు కదా, సాంగ్ అయితే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. అండ్ పెట్టుకోగానే మళ్ళీ మనకైతే ప్లే అవుతుంది అనమాట. అండ్ డబుల్ ట్యాప్ చేస్తే మనము చూడండి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళింది. కాకపోతే మళ్ళీ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏది డబుల్ ట్యాప్ చేసినా కానీ నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. కానీ ఏం చేసినా ట్రిపుల్ ట్యాప్ చేసినా డబుల్ ట్యాప్ చేసినా ఏం చేసినా కానీ నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, కానీ ప్రీవియస్ సాంగ్ అయితే రావటం లేదు.
అండ్ ఇట్ ఈస్ సేమ్ ఐదర్ విత్ యూట్యూబ్ యూజ్ చేస్తున్నప్పుడైనా కానీ లేకపోతే సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఇది మాత్రం సేమ్ ఉంది. సో దీంట్లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనము సైమల్టేనియస్గా 2 డివైస్ కనెక్ట్ అవ్వచ్చు. మనకి OnePlus Z బుల్లెట్స్ OnePlus బుల్లెట్ Zలో ఎలాంటి ఫీచర్ ఇచ్చారో అలాంటి ఫీచరే ఉంది. సో మనం సెకండ్ డివైస్ కనెక్ట్ చేయాలంటే సింపుల్గా మనం క్యాప్ ఓపెన్ చేసి పట్టుకొని ఇక్కడ ఏదైతే బటన్ ఇచ్చా బ్యాక్ సైడ్ మనం జస్ట్ 2 సెకండ్స్ అయితే పట్టుకోవాలి, ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ వైట్గా లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వైట్గా ఫ్లాష్ అవుతుంది కదా. ఫ్లాష్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాం సెకండ్ డివైస్ కింద. సో ఇక్కడ మనం జస్ట్ బ్లూటూత్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు కదా OnePlus బడ్స్ ఉన్నాయి. కనెక్ట్ క్లిక్ చేయగానే సో ఇప్పుడు మనకి ఇది సెకండ్ డివైస్కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత. అండ్ జస్ట్ మనం ఇప్పుడైతే తీసుకొని పెట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు సాంగ్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా వేవ్ డిటెక్షన్ బాగా పనిచేస్తుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా, నేను తీయగానే ఇక్కడ చూడొచ్చు సాంగ్ అయితే ఆగిపోయింది. మళ్ళీ మనం పెట్టుకోగానే సాంగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి సపోజ్ మనము 2 డివైస్ కనెక్ట్ అయినప్పుడు డివైస్ మధ్యలో స్విచ్ అవ్వడం చాలా ఈజీ. సపోజ్ మనం రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏ ఇయర్ బడ్ మీదైనా కానీ ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు చెక్ చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చేసరికి నా ఫోన్ కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు యానిమేషన్ ఇస్తున్నారు. చిన్న యానిమేషన్ ఏంటంటే మనకి బడ్స్లో ఎంత పవర్ ఉందని చెప్పి, అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇయర్ బడ్స్ వచ్చి కేస్లో ఎంత పవర్ ఉందని చెప్పి, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్లో ఎంత పవర్ ఉందని చెప్పి. సో ఇదొక గుడ్ థింగ్ మనకి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడైతే కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒకసారి చెక్ చేయండి. దీనికి డిస్కనెక్ట్ అయిపోయి నాకు చూసారు ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఇక్కడ మీరు బ్లూటూత్ చెక్ చేయొచ్చు. ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. నాకు ఇక్కడ కనెక్ట్ అయిపోయింది చూడండి ఫోన్ ల్యాప్టాప్లో. నాకు ఇక్కడ పాట వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ తీస్తే ఇక్కడ చూడండి ఇక్కడ పాట స్టాప్ అయిపోయింది మనకి ల్యాప్టాప్లో. సో మనకి టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ అవ్వాలంటే కంపల్సరీ మనము ఇయర్లోనే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని బర్డ్ని తీసి నేను 3 సెకండ్స్ పట్టుకుంటే స్విచ్ అవ్వడానికి డివైస్ మధ్యలో ఇది స్విచ్ అవ్వదు అనమాట. అండ్ అలా డబుల్ ట్యాప్ చేసినా కానీ మనకి చూసారు కదా సాంగ్ ఏమీ మనకి నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళదు. సో కంపల్సరీ టచ్ కంట్రోల్స్ వర్క్ అవ్వాలంటే మనము హెడ్ ఫోన్స్ అయితే మనము చెవులో పెట్టుకునే ఉండాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం డబల్ ట్యాప్ చేసినా కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు సాంగ్ అయితే నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళే కంట్రోల్స్ అయితే ల్యాప్టాప్తో పనిచేయట్లేదు, బట్ మొబైల్తో అయితే మనకి అది బాగానే వర్క్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే దీంట్లో అయితే చాలా తక్కువ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే మనము హెడ్ ఫోన్స్ యూజ్ చేసి ఇయర్ బడ్స్ యూజ్ చేసి కంట్రోల్స్ అయితే చాలా మినిమల్ ఇచ్చారు. మరి అలా ఎందుకు చేశారని నాకైతే అర్థం కాలేదు. మనము మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే దీంట్లో వేవ్ డిటెక్షన్ ఉంది. వేవ్ డిటెక్షన్ అంటే ఏంటంటే జస్ట్ మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా సాంగ్స్ లేకపోతే యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూస్తుంటే ఇది మనం తీస్తే ఏమవుతుందంటే అవైతే ఆటోమేటిక్గా పాస్ అయిపోతాయి, మళ్ళీ పెట్టుకుంటే మనకి ప్లే అవుతాయి. అండ్ డబుల్ ట్యాప్ చేస్తే మనం మ్యాక్సిమమ్ ఓన్లీ ఫార్వర్డ్ అంటే మనం నెక్స్ట్ ట్రాక్కి మాత్రమే వెళ్ళగలుగుతాం, కానీ ప్రీవియస్ ట్రాక్ రావడానికి అయితే ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వలేదు మనకి. ఏది సపోజ్ ఇన్ కేస్ మనం నాన్ OnePlus డివైస్ యూజ్ చేస్తుంటే OnePlus 6 ఆర్ అబౌవ్ డివైస్ యూజ్ చేస్తుంటే మనం వీటిని అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ సపోజ్ ఇన్ కేస్ మనం వేరే బ్రాండ్ ఫోన్స్ వాడుతుంటే మాత్రం మనకి ఎటువంటి కాన్ఫిగరేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనము డబుల్ ట్యాప్ చేసి కాల్ వచ్చినప్పుడు పిక్ చేయొచ్చు, అండ్ డబుల్ ట్యాప్ చేస్తే కాల్ని అయితే హ్యాంగ్ చేయొచ్చు. అండ్ నాకైతే మనము ఇంకోటి లాంగ్ ప్రెస్ చేస్తే 5 సెకండ్స్ వరకు కాల్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో ఇవి మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్. సిరీని యాక్టివేట్ చేయడానికి లేకపోతే మనము ఆండ్రాయిడ్ డివైస్ చూస్తుంటే గూగుల్ యాక్టివేట్ చేయడానికి అయితే మనకి ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది OnePlus Nord ఫ్రెండ్స్. సో మనం OnePlus Nord కనెక్ట్ చేసినప్పుడు అయితే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఏం ఫంక్షన్ చేసుకోవచ్చు, అండ్ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఏం ఫంక్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకసారి కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మనము వేరే డివైస్ కనెక్ట్ చేసినా కానీ ఈ కంట్రోల్స్ అయితే వర్క్ అవుతున్నాయి అంటిల్ అన్లెస్ మనము ఈ ఇయర్ బడ్స్ని రీసెట్ చేసేంత వరకు. రీసెట్ చేస్తే మళ్ళీ సెట్టింగ్స్ పోతున్నాయి. సో ఒకసారి మనం సెట్ చేసుకున్న తర్వాత నేను OnePlus Nordలో అయితే చెక్ చేస్తున్నాను.
ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ అలానే ఇప్పుడు నేను రైట్ సైడ్ ట్యాప్ చేస్తే డబుల్ ట్యాప్ మనకి ప్రీవియస్ సాంగ్కి వస్తుంది. సో ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే సెట్టింగ్ చేసుకోవచ్చు, ఐదర్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడమా లేకపోతే గూగుల్ యాక్టివేట్ చేసుకోవడమా, ఇలానే ఒకటి మాత్రమే చేసుకోవచ్చు. మల్టిపుల్ అయితే చేసుకోనికి ఆప్షన్ లేదు. సో ఒకటి కావాలంటే ఒకటైతే మనము వదిలేసుకోవాలి. ఇప్పుడు దీన్ని శాంసంగ్ ఫోన్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ సాంగ్కి వెళ్తుందా లేదా అని చెప్పి చెక్ చేయండి. సో నేను మళ్ళీ ఇది నా శాంసంగ్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్ళింది. సో అంటే మనం ఏదైతే మనం సెట్టింగ్స్ ఇంతకుముందు OnePlus డివైస్తో కాన్ఫిగర్ చేసుకున్న సేమ్ సెట్టింగ్స్ ఇప్పుడు నేను రైట్ సైడ్ ట్యాప్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఏదైనా ఒకటే సెట్టింగ్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా మనకి సెట్టింగ్స్ అయితే సరిపోవని నేను అనుకుంటున్నాను ఏది ఇయర్బడ్స్లో. సో నేనైతే ఈ OnePlus బడ్స్ని అయితే ఒక అరౌండ్ 3-4 డేస్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో యూజ్ చేసిన తర్వాత ఇందులో నాకు నచ్చిన విషయాలు మెయిన్గా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ. సో ఇయర్బడ్స్లో అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. లైక్ మనం సాంగ్స్ వినేటప్పుడు అయితే హైస్ కానీ లోస్ కానీ లేకపోతే మిడ్స్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ బాస్ కూడా మంచిగా ఉంది. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది హాఫ్ ఇన్ ఇయర్ బడ్స్ కాబట్టి మనకి ఫుల్ ఇన్ ఇయర్ బడ్స్ ఉండేటట్టు అంత హెవీ బాస్ అయితే ఉండదు, కాకపోతే డీసెంట్ బాస్ అయితే ఉంది ఇందు లోపల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే బ్యాటరీ లైఫ్. ఇందులో బ్యాటరీ లైఫ్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్తాను. మనకి బడ్స్లో అయితే సింగిల్ ఛార్జ్లో మనకి 7 hours బ్యాకప్ ఇస్తాయి. అండ్ కేస్తో యూజ్ చేస్తే మనకి టోటల్ 30 hours అయితే యూజ్ చేసుకోవచ్చు మనం సింగిల్ ఛార్జ్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వస్తే ఏంటంటే ఈ బ్యాటరీ బ్యాకప్తో పాటు ఛార్జింగ్ కూడా దీనిలో మంచిది ఇచ్చారు, లైక్ వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనము 10 minutes ఛార్జింగ్ పెడితే మనం 10 hours వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి థింగ్ ఈ బడ్స్లో. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కాల్ క్వాలిటీ. మనకి ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కాల్ క్వాలిటీలో అయితే నేను ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. నేను మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు అయితే నా వాయిస్ క్లియర్గా వినగలుగుతున్నారు అండ్ నేను వాళ్ళ వాయిస్ కూడా క్లియర్గా వినగలుగుతున్నాను. వాళ్ళకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే వాళ్ళైతే ఫేస్ చేయట్లేదు కాల్ మాట్లాడేటప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే ఈజీ స్విచ్. మనకి ఇట్లా మన లాస్ట్ 2 కనెక్టెడ్ డివైస్ మధ్యలో అయితే ఈజీగా స్విచ్ అవ్వచ్చు అనమాట. సో మన దగ్గర మల్టిపుల్ డివైస్ ఉంటే ఈ బ్లూటూత్ బడ్స్ని మల్టిపుల్ డివైస్కి యూజ్ చేయాలంటే మనమైతే దీన్ని యూజ్ చేసి ఈజీగా అయితే ఆ 2 డివైస్ మధ్యలో స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నాకు నచ్చని విషయాల్లోకి వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కంట్రోల్స్. దీంట్లో అయితే అసలు కంట్రోల్సే లేవు, నేనైతే మొత్తానికి లేవని చెప్తాను. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనకు ఒకటే ఒక కంట్రోల్ వస్తుంది, అదేంటంటే డబుల్ ట్యాప్. నువ్వు రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేసినా లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేసినా కానీ నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే వేవ్ డిటెక్షన్స్ వస్తాయి కాబట్టి మనము చెవులోని తీసినప్పుడు పాస్ అయితే అవుతుంది సాంగ్, మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవుతుంది. బట్ మిగతా కంట్రోల్స్ ఏమీ లేవు. కొంచెం కస్టమైజేషన్ అయితే ఏంటంటే ఏమి ఇచ్చారంటే సపోజ్ మనం OnePlus డివైస్ యూజ్ చేస్తుంటే లైక్ నాట్ డైమండ్ యూజ్ చేస్తుంటే దాంట్లో అయితే మనము లెఫ్ట్ ఇయర్బడ్కి రైట్ ఇయర్బడ్కి డబుల్ ట్యాప్ చేస్తే ఏంటనేది అయితే అసైన్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సాంగ్ని పాస్ చేయడం కానీ ప్లే చేయడం కానీ లేకపోతే నెక్స్ట్ సాంగ్ని ఫార్వర్డ్ చేసుకోవడం కానీ బ్యాక్ చేయడం కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్ని మనము వాయిస్ అసిస్టెంట్ యూజ్ అయితే చేయొచ్చు. సో అదొక చిన్న కస్టమైజేషన్ ఇచ్చారు, బట్ అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇవి హాఫ్ ఇన్ ఇయర్ బడ్స్ కాబట్టి మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, దీనికి ఎటువంటి రబ్బర్ టిప్స్ లేవు కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువసేపు అయితే మేము యూజ్ చేయలేము. కొంతసేపు పెట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా చెవులు అయితే పెయిన్ వస్తున్నాయి అన్నమాట. సో అదొక విషయం అయితే నేను గమనించాను. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే OnePlus డివైస్ యూజ్ చేస్తే లేటెన్సీ చాలా వరకు తక్కువ అని చెప్తున్నారు, బట్ గేమ్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఆ లేటెన్సీ మనం ఇంకా అంటే గమనించవచ్చు అనమాట. సో గేమ్స్కి ఇది యూజ్ చేసి OnePlus డివైస్ యూజ్ చేసినా కానీ గేమ్స్కి అయితే వీటిని మనము యూజ్ చేయలేము. సో ఫైనల్గా నన్ను అడిగితే 5,000 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు అంటే నేనైతే మ్యాక్స్ నో అని చెప్తాను, అంటిల్ అన్లెస్ మీరు OnePlus యూజర్స్ అయితే తప్ప. ఎందుకంటే OnePlus యూజర్స్ అయితే మనకి కొంచెం కస్టమైజ్ చేసుకొని ఒక ఆప్షన్ ఉంది, అంటే లెఫ్ట్ ఇయర్బడ్ రైట్ ఇయర్బడ్ని, అండ్ అలానే వ్రాప్ చార్జ్ సపోర్ట్ ఉంది కాబట్టి సో OnePlus యూజర్స్కి ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే మనము OnePlus కాబట్టి మేబీ ఏమన్నా ఈ కంట్రోల్స్ని ఫ్రమ్వేర్ అప్డేట్ రిలీజ్ చేసి ఇంకా ఎక్కువ కంట్రోల్స్ ఇస్తుందేమో అంటే హోప్ నాకైతే. సో అప్పుడు ఇచ్చినప్పుడు అయితే OnePlus యూజర్స్ అయితే మెయిన్గా కన్సిడర్ చేయొచ్చు ఇయర్ ఫోన్స్ని. బట్ కన్సిడర్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇది హాఫ్ ఇన్ ఇయర్ ప్లాస్టిక్ బడ్స్ కాబట్టి సో మీకు అటువంటి హెడ్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రమే కన్సిడర్ చేసుకోండి. బట్ మీకు అవి అంత కంఫర్టబుల్గా అనిపించకపోతే మాత్రం కన్సిడర్ చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది. నార్మల్ యూజర్స్కి అయితే నేనైతే 5,000 రూపీస్కి ఇవి ప్రిఫర్ చేయను. సో
ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బాయ్.